ఫ్రెండ్స్, మే 28 తెలుగు జాతికి ఒక పండుగ. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, ప్రధాని మోడీ నుంచి చిరంజీవి వరకు, జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అందరూ ఆయనకు జై కొట్టారు. విగ్రహాలు ఆవిష్కరించి మరీ నివాళులర్పించారు. కానీ మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఒకటి ఉందని గుర్తున్నట్టు లేదు. ఎంత బిజీయో. సోషల్ మీడియాలో ఒక చిన్న ఫోటో పెట్టి కనీసం నివాళులర్పించలేనంత బిజీ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ అధ్యక్షుడిగా కాకపోయినా ఒక మాజీ సీఎం గా మరో మాజీ సీఎం కు గౌరవం ఇవ్వడం కనీస సాంప్రదాయం కదా జగన్ గారు. ఇదేనా మీ పొలిటికల్ సంస్కృతి? ఫ్రెండ్స్, ఇది జగన్ గారి తలపొగరకు, అహంకారానికి పరాకాష్ట అని తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. ఇది కేవలం ఎన్టీఆర్ గారిని కాదు, యావత్ తెలుగు జాతిని అవమానించడమే అని మండిపడుతున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం భలే కౌంటర్లు వేస్తున్నారు. ఆ విశ్వరూపాన్ని తలుచుకునే స్థాయి, ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఉచ్చరించే రేంజ్ జగన్ గారికి లేవు. అందుకే ఆయన సైలెంట్ అయిపోయారు అని సర్దుకుపోతున్నారు. ఫ్రెండ్స్, ఏది ఏమైనా చరిత్ర సృష్టించిన మహానుభావులను విస్మరిస్తే చరిత్ర మనల్ని విస్మరిస్తుంది అని జగన్ గారు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్ చేయండి.